నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం. ఉద్యోగుల అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరిక. మహేశ్వరంలో ఆస్త్రా రిఫేల్ కమీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తాను పుట్టిన ఊరిలో తన చేతుల మీదుగా కంపెనీ ప్రారంభమవ్వడం పూర్వ జన్మ సుకృతమన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కంకణం కట్టుకుందన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు విజయవాడలోని సత్యనారాయణపురంలోని కార్మికులు ప్రభుత్వ బీమా డిస్పెన్సరీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇంకా మా ప్రభుత్వంలో చేస్తే సహించేది లేదన్నారు. అలాగే మందులు, పరికరాలు, సిబ్బంది సరిపడినంత లేనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లోని ఫోన్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిలో మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు. మా ఫాదర్కి మదరు హార్టే వాళ్ళకి మెడిసిన్ కంపల్సరీ వేసుకోవాలి. అవి వేడి తీసుకోవాలంటే 500, 400 ఉంటాయండి. మే నుంచి పిల్లలు మే నుంచి కూడా మేము బయట 6 రకాలు రాస్తారు అక్కడ డాక్టర్లు. నేను జేడీ రూమ్ లో కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికి నేను 4 సార్లు వెళ్ళి 4 సార్లు కంప్లైంట్ జేడీ గారికి. ఎవరు మేడం ఆయన పేరు? ప్రసాద్ గారు. ఎవరు ఆయన పేరు కూడా చెప్పారు సార్. మాకు వెళ్ళి సుఖరి గారు అంటారు, మాట్లాడండి. మాకు ఇప్పుడు మురళి గారు ఉన్నారు, ఈయన ఒక్కడే తెలుసు. కానీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇట్లా టాబ్లెట్లు ఇవ్వట్లేదు ఏంటి సార్, మా డిస్పెన్సరీలో లేవంటే మీరు వెళ్ళి మీ డాక్టర్ గారితో ఇన్నేట్ పెట్టుకోండి, అక్కడే మాట్లాడండి. ఇక్కడ లేదు. అవును సార్, డిస్పెన్సరీలో లేకే మీ దగ్గర కంప్లైంట్ పెడతానికి వచ్చామండి అంటే లేదు, మీరు వెళ్ళి అక్కడే ఇన్నేట్ డాక్టర్ గారితో మాట్లాడుకుని ఆయన చేత పెట్టించండి. డాక్టర్ గారిని అడిగితే కీర్తిశేషులు శ్రీ స్వర్గీయ చిట్టెం నరసింహారెడ్డి 90వ జయంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. స్వర్గీయ చిట్టెం నరసింహారెడ్డి 90వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కున్ని గ్రామంలో ఎక్స్ మార్కెట్ చైర్మన్ రాజప్ప గౌడ్ ఆధ్వర్యంలో మండల వైస్ ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక అట్టి ఆటలలో ప్రతిభ చూసినటువంటి విద్యార్థినులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఎంపీపీ, జెడ్పీటీసీలు, పీడీలు, పీఈటీలు, విద్యార్థినులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి గుమ్మడివెల్లి గ్రామంలో బేగంపేట తండాలో 55 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం కందుకూరు మండలంలో ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ నిధులకు 20 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు తండాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వినియోగిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకెళ్ళండి, మిగతా తర్వాత కూడా అన్ని గ్రామాలకు ఇస్తానని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర అన్ని గ్రామ పంచాయతీలు చూస్తే ఎస్టీ జనాభా బాగా ఉంది మన 2 మండలాలు. వాటన్నిటిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈరోజు 20 కోట్ల డబ్బులు మన 2 మండలాలు మహేశ్వరం కందుకూరుకి ఇచ్చున్నారు. 20 కోట్ల ఇవన్నీ కూడా ఈ అవుతున్న పనులతో పాటు భవిష్యత్తులో కాబోయే పనులన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. గతంలో కూడా బేగంపేట గ్రామ పంచాయతీకి సంబంధించి నేను ఏం పనులు చేసినది మీకు అందరికీ బాగా తెలుసు. ఆ రోజు రోడ్డు కావాలన్నారు, వాటర్ ట్యాంక్ కావాలన్నారు. ఏవడినా కూడా ఆ రోజు గ్రామ అభివృద్ధిలో పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధితోనే ముందుకు పోవాలనే ప్రయత్నం ఆ రోజు చేస్తున్నాం. ఈ రోజు కూడా అదే గ్రామంలో గ్రామ సర్పంచ్ గారితో పాటు ఉన్న వాళ్ళందరూ కోరుకున్న అభివృద్ధిని తప్పకుండా చేయడం జరుగుతుందని కూడా మీకు అందరికి తెలియజేస్తూ, ఎన్నికలకైనా ముందు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటాం. మన గ్రామానికి వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చున్నాం, మేము గెలిస్తే ఇల్లు ఇద్దామని, పెన్షన్ డబుల్ చేస్తామని, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చిన కార్యక్రమాలన్నీ గుర్తు చేసుకుందాం. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే రెండోసారి ముందు పెన్షన్ పెంచుతామన్నది ఏదైతే ఉందో, పెన్షన్ ముందు పెద్దమ్మలకు వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో పెన్షన్ పెంచడం జరిగింది. 1000 రూపాయలది ఈరోజు 2000, 1500 3000 రూపాయలు చేయడం జరిగింది. అయితే మన గ్రామంలో
2 నెలల నుండి అంటే పెరిగినప్పటి నుండి మీకు రావట్లేదన్నది ఇప్పుడు ఎండిఓ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రామాలు ఒక్కొక్క బ్యాంక్ కింద పనిచేస్తూ ఉంటాయి. అంటే పలానా బ్యాంకులు పలానా గ్రామం ఇవ్వాలి, పలానా గ్రామం ఇవ్వాలని పనిచేస్తూ ఉంటాయి. మన గ్రామాలను వచ్చేసరికేమో పోస్ట్ ఆఫీస్ మంకాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కింద వస్తాయట. కొంత టెక్నికల్ అంటే రికార్డులు మారుతున్నప్పుడు వాళ్ళు ఎక్కించుకోవడానికి కంప్యూటర్లు ఎక్కించుకోవడం టెక్నికల్ గా కొంత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానివల్ల కొంత ఆలస్యం జరిగిందట. 10-15 రోజులలో 2 నెలలు కలిపి ఒకటే. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి సంబంధించి గతంలో ఎప్పుడైనా పెళ్లిళ్ళు అయితే ఎవరైనా కనీసం తిరిగి చూసే వాళ్ళం కాదు. కానీ కేసీఆర్ గారు పేదవాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు ఎట్లయినా వస్తున్నాయి కదా, 1 లక్ష రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే ధైర్యం ఎవరైనా చేస్తారంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. రైతుల ఓ భూ వివాదంలో తన భూమిని కబ్జా చేసి తనపైనే దాడికి దిగారంటూ ఆరోపించారు కామారెడ్డికి చెందిన యాద నాగేశ్వర్ గుప్తా. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో తనకు రక్షణ కల్పించాలని కూడా తెలిపారు. 1964లో మా తాతగారు యాదరామన్ గారు ఖరీదు చేసినారు. మరికొంతమంది వ్యక్తులు రెండో ఖరీదు చేసే వరకు కోర్టులో వేసాము. అప్పుడు అమ్మిన వ్యక్తి మీద 40 సంవత్సరాల నుంచి 64 నుంచి కోర్టులో నడుస్తూ 70లో జడ్జిమెంట్ వచ్చి 75లో మాకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ జడ్జి గారు రిజిస్టర్ చేసి ఇచ్చిన స్థలం అది. అందులో ఖాళీ స్థలంగా ఉండే మేము కన్స్ట్రక్షన్ చేయలేదు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖాళీ చేయాలని ఇంకొక ఒక చిన్న కోకా పెట్టుకున్నాడు. చాలా పేదవాళ్ళని బతిలాడితే ఎలాంటి కిరాయి లేకుండా కోకాని ఇస్తే దాన్ని వెనుక నా షెడ్ ఉండే, ఇప్పుడు ఆ షెడ్డునే కబ్జా చేసి మొత్తం నాదే అని నన్ను బెదిరిస్తున్నాడు. ఖాళీ చేయమంటే ఈ స్థలం నాదే, నేను ఆల్రెడీ మీ దగ్గర కొన్నా అన్నాడు. ఇది ఆల్రెడీ కొంతమంది పెద్ద మనుషులకి వెళ్ళి మా తండ్రి గారు అమ్మినట్టు చెప్పారు. 15 సంవత్సరాల కింద మా తండ్రి గారు అమ్మినట్టయితే ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి నేను మా తండ్రి గారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు ఎలా అమ్ముతారని అడిగితే అప్పుడు మాట మార్చి దగ్గర పేపర్ లేదన్నాడు. ఇప్పుడే మళ్ళీ కొత్తగా మాకు అమ్మిన ఇలకంటి నర్సగోని యొక్క పేరు మీద ఒక వైట్ పేపర్ మీద 72లో అమ్మినట్టు చూపిస్తున్నాడు. జిరాక్స్ అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. కానీ స్థలం 64లో అమ్మినట్టు మేము భయాన్ని ఇచ్చినట్టు 70లో జడ్జిమెంట్ అంటే మాకు ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంది. మరి ఇంత న్యాయపరమైన చట్టపరమైన మాకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళపై మొన్న న్యాయస్థానంలో కోర్టులు వేశాను. వీళ్ళు నా స్థలంలో రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నప్పటికీ కోర్టుకు వ్యతిరేకంగా ఆ స్థలంలో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. నిన్నటి రోజు రాత్రి అక్కడ ఏదో చేస్తున్నారని తెలియగా నేను వెళ్ళాను. వెళ్తుంటే అప్పుడు ఇనుపరాళ్లతో నన్ను నా గుమాస్తాను బెదిరించి వాడిని కొట్టేసి ఈ స్థలం మాకు రాయించాలి లేకపోతే చంపుతామన్నారు. అప్పుడే అంతలోపల నేను పోలీస్ ఫోన్ చేస్తే వచ్చేసారు పెట్రోలింగ్ వాళ్ళు. వాళ్ళు వెంటనే సిఐ అండ్ డిఎస్పీ చేశారు. చాలామంది వచ్చేసారు కదా, వాళ్ళు ఆగిపోయారు. లేకపోతే నిన్నటి రోజు కాగితం పేపర్ మీద రాయించుకునేవారు వాళ్ళు, లేదా కొట్టేవారు. ఇప్పటికి కూడా న్యాయంగా వాళ్ళ మీద కాగితం ఉంటే ప్రజల ముందు రమ్మనండి. లీగల్గా ఏ డాక్యుమెంట్ ఉందో పత్రికల విలేకరుల ద్వారా ముందు చూపించమనండి, లేదా మన ఎమ్మెల్యే గారి దగ్గర ఇంకేదైనా పెద్ద మనిషి నాయకుల దగ్గర చూపించమండి. నా డాక్యుమెంట్ చూపిస్తాను. ఎవరిది న్యాయమైతే వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాత్రి నేను దాడి చేశారన్న రాత్రి 2:30-3 సిఐ రాత్రి 2:30-3 గంటలకు సిఐ గారు రాకుంటే నేను ఆల్రెడీ మా ఆఫీస్లో కూర్చున్నాను. ఆఫీస్లో కూర్చొని కన్స్ట్రక్షన్ చేద్దామని అక్కడ కొంత క్లీన్ చేస్తున్నాను. ఆ లోపలనే నా స్థలంలో కానీ వాడు వచ్చి నన్ను దాడి చేశాడు. నా స్థలంలో నేను క్లీన్ చేసుకుని వాడు వచ్చి దాడి చేశాడు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? నా స్థలం నేను క్లీన్ చేసుకుంటున్నాను కన్స్ట్రక్షన్ చేయాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగూడారం గ్రామంలో పాఠశాలకు అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించిన స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ యోజన టీం. ఇక స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ యోజనలో భాగంగా సెంట్రల్ టీం ఎల్లారెడ్డిపేట మండలంలోని 3 గ్రామాలను సందర్శించారు. జిల్లా డిఆర్డీఏ రవీందర్, ఇక అడిషనల్ డిఆర్డీఏ అంజయ్య, జిల్లా డిపిఎం నర్సయ్య, మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మల్లేశం, మండల కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల గూడారం గ్రామాలను కూడా ఈరోజు సందర్శించారు. మేము స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా 2019లో భాగంగా గుండారం విలేజ్ సందర్శించడం జరిగిందండి. ఇక్కడ మేము చేసే యాక్టివిటీ ఏంటంటే ఒకటి గ్రూప్ డిస్కషన్ అండి. అది విలేజర్స్ ఉంటారు కదా, ఇక్కడ గుండారం సంబంధించిన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడం జరిగింది. అందులో భాగంగానే తర్వాత మన గ్రామ పంచాయతీ, నెక్స్ట్ సబ్ సెంటర్ ఉంటే సబ్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఈ సెంటర్లో ఉన్నటువంటి మరుగుదొడ్ల నిర్వహణ ఏ విధంగా ఉంది దాని గురించి వాటి యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుందండి.
మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కార్యదర్శి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, మిగతా ఆశా ఏఎన్ఎం వర్కర్లు వాళ్ళతో కూడా ఇండివిజువల్గా వాళ్ళతో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణలో భాగంగా ఇది ఒక విలేజ్, వన్ ఆఫ్ ది విలేజ్ సెలెక్ట్ అయిందండి. బంగారం గ్రామ పంచాయతీ మరి ఎంపీడీఓ గారు, ఇక్కడ కేంద్ర బృందం, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇక్కడ స్వచ్ఛ భారత్ ఏంటంటే దాన్ని కూడా తెలియని వాళ్ళకు తెలియపరిచారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్స్ వారు నిర్వహించిన పత్రికా సమావేశంలో అధ్యక్షుడు నగేష్ రంగి మాట్లాడుతూ పోయిన సంవత్సరం అడిగిన మేరకు కొంత గడువు తేదీన పొడిగించారని, అలాగే క్లయింట్ల యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా మరికొంత సమయం డిసెంబర్ చివరి వరకు పొడిగించాల్సిందిగా కోరుతున్నామని, అలాగే దీనిలో ఉన్న కొన్ని సడలింపులు జీఎస్టీ R9, 9Cలను అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా సడలించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రిక్వెస్ట్ మెయిల్ పెట్టామని, అలాగే మరో 3 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నివేదిక పంపించనున్నామని తెలియజేశారు. ఈ విషయంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరియైన పద్ధతిలో మద్దతు తెలిపినచో అందరికీ ప్రయోజకరంగా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ సోమేశ్వరరావు, హుస్సేన్, వలీ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నగేష్ రంగి, తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో జీఎస్టీ యాన్యువల్ రిటర్న్ ఈ నెల ఆఖరికి ఫైల్ చేయాలని ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఇప్పుడు నడుస్తుంది. సో దాన్ని యాక్చువల్గా మేము జీఎస్టీ యాన్యువల్ రిటర్న్ని రద్దు చేయమని, ఒకవేళ రద్దు చేయని పక్షంలో కనీసం దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను సాల్వ్ చేసి మళ్ళీ దానికి ఫర్దర్గా ఒక 2-3 మంత్స్ డేట్ ఇచ్చి పెట్టమని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ నెలనే చాలా రిటర్న్స్ ఫైల్ చేసేవి ఉంటాయి, దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కనుక ఈ నెలాఖరికి చేయడం కుదరదని మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఐదర్ ఈ GSTR 9 and 9C రిటర్న్స్ రద్దు చేయమని, ఒకవేళ రద్దు చేయని పక్షంలో దీనిలో కావాల్సిన సవరణలు చేసి ఈ సంవత్సరం అంతం వరకు 31 డిసెంబర్ వరకు టైం ఇవ్వమని మీ ప్రెస్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఎంతకాలం వరకు చేస్తే బాగుంటుందంటే మాకు టైం ఫ్రేమ్ యాక్చువల్గా ఇంపార్టెంట్ కాదు. మాకు ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే అవి డిఫెక్ట్స్ కాకుండా, అంటే అడ్రస్ చేయకుండా ఈ రిటర్న్ ఫైల్ చేయడమే పాసిబుల్ కాదు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఒరిజినల్గా ఈ రిటర్న్ లాస్ట్ ఇయర్ ఫైల్ చేయమని డ్యూ డేట్ ఉండేది. గవర్నమెంటే తెలుసుకొని దాన్ని మళ్ళీ లాస్ట్ ఇయర్ డిసెంబర్కి ఇచ్చి మళ్ళీ మొన్న జూన్ వరకు వాళ్ళే ఎక్స్టెండ్ చేశారు, మేము అడగకుండా. మొన్న జూన్లో కూడా ఈ ఆగస్టు వరకు వాళ్ళే ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్స్టెన్షన్ మీద మేము పర్సనల్గా ఎందుకు కోరాల్సి వస్తుందంటే, వీళ్ళు ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చినా ఈ పర్సంటేజ్ పెరగదు. ఎందుకంటే దాంట్లో లోపాలు ఉన్నాయి ఆ యాన్యువల్ రిటర్న్లో. సో ఆ లోపాలను సవరించి మళ్ళీ మీరు రిటర్న్ని మాకు ఈ సంవత్సరం అంతం వరకు, ఎందుకంటే ఇప్పుడు వేరే రిటర్న్స్ ఉంటాయి, అందుకని అవన్నీ చేసిన తర్వాత మాకు టైం కావాలి కనుక డిసెంబర్ 31 వరకు మాకు టైం ఇస్తే ఈ తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెలంగాణ మొత్తం వ్యాపించి ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల వాళ్ళ నుంచి ఇదే డిమాండ్, వ్యాపారస్తుల దగ్గరికి మొదలుపెడితే మా ట్యాక్స్ ప్రొఫెషనల్స్ వరకు, ముఖ్యంగా మా ట్యాక్స్ కన్సల్టెంట్స్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ జిల్లాల నుంచి చాలా అంటే స్ట్రాంగ్గా మాకు ఫోన్లు, మెయిల్ ద్వారా మెసేజ్ ఇచ్చారు. మేము కూడా చాలా ట్రై చేస్తున్నాము. సో మీ మీడియా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్కి మీకు కావాల్సిన ఆశించిన స్థాయి ఫైలింగ్ కావాలంటే రిటర్న్స్ని సవరించి ఈ సంవత్సరాంతం వరకు టైం ఇస్తే తప్పకుండా మా ప్రొఫెషనల్స్ కూడా సహకరించి ఇవన్నీ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. 17-18 వార్షిక రిటర్న్ ఇది ఇంప్లిమెంట్ అయిన ఫస్ట్ ఇయర్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. అంటే ఒక చట్టం కొత్తగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ చట్టంలో అవగాహన అందరికీ ఉండకపోవచ్చు అన్ని రకాల, అందుకని అందరూ అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ రిలేటెడ్ టు దిస్ GST వల్ల అన్ని చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటాయి. అందుకని వీటన్నిటినీ సరిదిద్దమని మేము 2 రోజుల కిందనే మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి కూడా ఒక డీటెయిల్గా ఒక మెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మాకు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా కాన్ఫిడెంట్గా మేము ఉన్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు ఇట్లాంటి సమస్యని అసలు ఎక్స్క్యూజ్ కూడా చేయడం, ఇట్లా ఎందుకు జరుగుతుందని ఆలోచించే వ్యక్తి కనుక మేము ఆయన అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాము. ఈ 2-3 డేస్లో అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి మా సమస్యని చెప్పి వారి ద్వారా GST కౌన్సిల్కి, మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ
ఈ శాఖకు కూడా వారే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి వారి ద్వారా కూడా దీని గురించి చెప్పమని సూచన చేయమని కూడా మేము ప్రార్థిస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ వార్షిక రిటర్న్ అనేది నెలవారీ రిటర్న్ల సమాహారంగా తయారు చేసి ఇచ్చేది. అయితే నెలవారీ రిటర్న్సే అసలు మన గవర్నమెంట్ అనేది ఆ చట్టంలో చూపెట్టిన రిటర్న్స్ 3 రిటర్న్ అనేది మనకి ఇవ్వకుండా మనకు 3 ప్లేస్లో రెవెన్యూ జనరేషన్ కోసం ఒక కన్సాలిడేటెడ్గా మంత్లీ 3B రిటర్న్ అని కూడా ఇచ్చారు. అది టెంపరీ రిటర్న్. ఈ మధ్య గుజరాత్ హైకోర్టు అసలు 3B అనేది రిటర్నే కాదని ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది. అయితే రిటర్న్ కాని ఒక ఫారాన్ని తీసుకొని నెలవారీ ఫారాలను వాళ్ళు రిటర్న్ అని చెప్పి యాన్యువల్ రిటర్న్ వేయమని ఇప్పుడు మన GSTR 99C మనం ప్రవేశపెట్టారు. సో అదే రిటర్న్ కానప్పుడు 99C అంటే ఫైలింగ్ అనేది డస్ నాట్ ఎరైజ్. అయినా సరే మనం వీఆర్ డ్రైవింగ్ అవర్ లెవెల్ బేస్డ్ ఉంది. ఆ స్టార్టింగ్లో పెట్టిన గవర్నమెంట్ చట్టంలో పొందుపరిచిన ఫారాలు ఇవ్వకుండా టెంపరీ రెవెన్యూ శాఖకి ఏదైతే ఫారాలు ఇచ్చారో రెవెన్యూ జనరేషన్ కోసము ఆ 3B ఫామ్ అనేది మంత్లీ రిటర్ను దాన్ని రిటర్న్గా పరిగణించకుండా ఉండాలి. ఒకవేళ దాన్ని వాళ్ళు రిటర్న్గా పరిగణించాల్సి వస్తే మేము చెప్పిన సవరణలు చేసి పన్ను సలహాలు సూచనలు చేసి పన్ను సలహాదారులంతా ఇక్కడ మా తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 350 మెంబర్స్ త్రూఅవుట్ తెలంగాణ స్టేట్. దీంట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. గవర్నమెంట్కి సూచన చేయడానికి రైటింగ్లో ఓరల్గా వాళ్ళకు సమావేశం ఏర్పరిస్తే చెప్పడానికి అందరం రెడీగా ఉన్నాం. కానీ మాకు అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా కల్పించాలని మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నేడు వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు పనులు అర్ధరంతంగా ఆగడంతో పాటు జీవో 69 అమలు పరిచి ఏ ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు అందించాలని నేడు బారంబావి నుండి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వరకు సౌకర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో యూరియా కొరతకై సిరికొండ మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బాజిరెడ్డి రమాకాంత్ గారు మాట్లాడుతూ సిరికొండ మండలంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మండలంలో యూరియా లేక రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇక దీనికి అంతటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు ఎన్ఎం రమేష్, శ్రీకాంతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మండలాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి గారు, అలాగే మా సోదరుడు నక్క రాజేశ్వర్ గారు, అలాగే డాక్టర్ లింబాద్రి గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ రస్తా రోకోకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, రైతులు పంట వేసి నెల దాటుతున్న తరుణంలో రైతులకు యూరియా అందడం లేదు, అలాగే రైతు బంధు పథకం అందడం లేదు. వాళ్ళ మీద ప్రభుత్వం ఈ సిరికొండ మండల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ గాని ఏకదాటిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పని వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల హార్డ్వేర్ పార్కులో
ఏఆర్సీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నా సొంత ఊరికి సమీపంలో పరిశ్రమలు రావడం, దానిని నేను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీరాములు బొక్క నరసింహారెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. Is a crime against humanity, crime against terrorism, against the development, terrorism against the justice, terrorism against employment generation, human rights, fundamental rights. Israel also facing the same problem for so many years. India also facing the serious threat to our integrity from terrorism. We are a natural friends for so many years, India and Israel. We are working together for so many years. Friends, you are all aware, protecting safeguarding the Indian territorial integrity and sovereignty is the core of India's defence policy. The government under the leadership of our Honorable Prime Minister Narendra Modi is committed to ensuring that our security forces are adequately equipped to safeguard our nation against all kinds of threats, both internal and external. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని అరగిద్ద గ్రామాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. గ్రామంలోని రైతులతో కలిసి భూమి పూజ చేసి వరి నాట్లు వేశారు. ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ బాస్ శ్యామల, ఎంపీపీ విజయకుమార్, గ్రామ సర్పంచ్ యోగేశ్వర్, ఎంపీటీసీ లక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి రుఖియా బేగం కూడా వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం అనేది దేశానికి వెన్నుముక్క లాంటిది. ఇలాంటి వ్యవసాయ రంగాన్ని గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి చేస్తానని కూడా ఆయన చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం. ఉద్యోగుల అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరిక. మహేశ్వరంలో ఆస్త్రా రిఫేల్ కమీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తాను పుట్టిన ఊరిలో తన చేతుల మీదుగా కంపెనీ ప్రారంభమవ్వడం పూర్వ జన్మ సుకృతమన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కంకణం కట్టుకుందన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.